హాయ్ అండి, ఈరోజు వచ్చేసి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఇక్కడ దొరికే పాయ కువైట్లో ఎక్కడ కూడా దొరకదనమాట. అంత టేస్టీగా ఉంటుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇక ఈ రెస్టారెంట్ వచ్చేసి షరక్లో ఇలా టవర్స్కి దగ్గరలో ఉంది. కిప్కో టవర్కి అయితే ఇంకా పక్క రోడ్లోంచే వెళ్ళాలన్నమాట. అందుకే దీని పక్క నుంచి ఫస్ట్ వీడియో అయితే తీసాను, మీకు ఇంకా దగ్గరగా చూపిద్దాం. మొన్న అయితే చాలా దూరంగా చూపించాను అనేసి. నేను చాలాసార్లు చెప్తాను కదా, కువైట్లో డే టైం కంటే నైట్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇక షర్క్లో సిటీలో అయితే సూపర్ అనమాట. టవర్స్ అన్ని లైటింగ్స్తో మెరిసిపోతూ ఉంటాయి. ఫైనల్లీ కార్ అయితే పార్కింగ్ చేసి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. దీని పేరు వచ్చేసి లాహోర్ షాహీ కిల్లా రెస్టారెంట్. ఇది వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళది. రెస్టారెంట్ వచ్చేసి 30 years పైనే అవుతుంది కువైట్లో స్టార్ట్ చేసి. చాలా ఫేమస్, ప్లస్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. నేను అసలు కువైట్లో ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాను కదా, ఇందులో పాయ తినలేకపోయాను. ఎందుకంటే మేము ఎప్పుడూ వీకెండ్లో నాన్ వెజ్ తినము. కరెక్ట్గా అది వీకెండ్లోనే బయటికి వెళ్ళడానికి వీలవుతుంది. ఇక ఈ రోజు అయితే ఫైనల్గా తినాలని డిసైడ్ అయిపోయాను. ఇక వీక్ డేలో వచ్చాము ఇక్కడికి. నార్మల్గా అయితే మార్నింగ్ టైంలో పాయ అనేది ఎక్కువ సేల్ అవుతుంది. ఇక నైట్ టైము మరీ అంత ఎక్కువగా సేల్ అవ్వదు, కానీ ఓకే, తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకనే చూడండి, బ్రేక్ఫాస్ట్లోనే పాయ అనేసి పెట్టారు. ఇక నిహారీ అని ఉంటుంది, అది కూడా సేమ్ ఇలాగా మటన్తో చేసేదే, కానీ ఇంకా పెద్ద పెద్ద బోన్స్తో ఇస్తారనమాట. దాన్ని నిహారీ అంటారు. అది ట్రై చేయలేదు, ఈసారి అది ట్రై చేస్తాను. ఇక ఈసారికి అయితే పాయ అని వచ్చాను కాబట్టి ఇదే ట్రై చేయాలనుకుంటున్నాను. పాయ అనేది అందరూ ఇంట్లో వండుకుంటాం, కానీ మనకి అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు. కానీ రెస్టారెంట్స్లో పాయ మాత్రం ఎంత సాఫ్ట్గా ఎంత బాగా చేస్తారంటే, అందుకే రెస్టారెంట్లో పాయనే నేను ఎప్పుడు కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అసలు ఈరోజు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, నసీర్ గారు ఉన్నారు కదా, ఈయనైతే ఇది అప్పటి నుంచి పార్టీ ఇస్తాను వెళ్దాం అంటే ఆయనకి వీలైనప్పుడు మాకు వీలైనప్పుడు ఆయనకి వీలవ్వట్లేదు. ఫైనల్గా ఈ రోజుకి సెట్ అయింది. పిల్లలైతే ఎక్కడికి వెళ్ళినా లాలీపాప్ తింటారని చెప్తాను కదా, ఇక ఇందులో కూడా ఫస్ట్గా అయితే లాలీపాప్ వాళ్ళ కోసం చెప్పాము. మా కోసం అయితే పాయ తీసుకున్నాము. 2 స్పైసీగా చేసి ఇచ్చారు. మా ఆయన అయితే వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్తో మార్నింగే తిన్నారంట. తను పాయ తిన్నన్నారు, తనైతే చార్కోల్ చికెన్ ఏదో చెప్పుకున్నారు. మేమైతే ఇంకా నసీర్ గారు ఒకటి, నేను ఒకటి పాయ చెప్పేసుకున్నాము. ఇన్ని చెప్పి మళ్ళీ దీని కాస్ట్ చెప్పలేదు అనుకుంటారు. ఇది వచ్చేసి ఇక్కడ 1 kg, ఇక మన ఇండియా కరెన్సీ ప్రకారం అయితే 300 రూపీస్ పడుతుంది. ఇక్కడైతే కనుక వాళ్ళు 2 చోట్ల ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు. పైన వచ్చేసి ఓన్లీ బ్యాచిలర్స్ అందరూ తింటారు, కింద వచ్చేసి ఫ్యామిలీ హాల్ ఉంటుంది. మనం ఫ్యామిలీ హాల్లో కూర్చొని తింటే కనుక ఇక్కడ అక్కడతో పోల్చుకుంటే ఒక 250 ఫిల్స్ అలా డిఫరెన్స్ ఉంటుంది ప్రతి ఫుడ్కి. బ్యాచిలర్స్ తినే దగ్గర అయితే ఈ పాయ వచ్చి 1 kg మాత్రమే, కానీ ఫ్యామిలీ హాల్లో 1 kg 250 ఫిల్స్ పడుతుంది. అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం 350 రూపాయలు అనుకోండి. నేనైతే కొరువో కాలమో అనుకుంటూ ఇంకా నాన్ వెజ్ లవర్ని కాబట్టి తినక చాలా రోజులు అయిపోతుంది. రెస్టారెంట్కి వచ్చి ఇలాగా పాయ తిని, గ్రిల్ ఐటమ్స్ తిని, ఇంకా పాయలో అయితే మొత్తం ఫుల్ పెప్పర్ పౌడర్ వేసి మంచి స్పైసీగా చేశారు. ఎవరికైనా జలుబు ఉన్నప్పుడు కనుక ఈ రెస్టారెంట్కి వచ్చి పాయ తింటే మీ జలుబు గిలుబు అంతా దెబ్బకి ఎగిరిపోతుంది. అంత బాగుంది. నేనైతే మూలుగుని తెగలాగేస్తున్నాను, కానీ ఏమీ రావట్లేదు. నా వల్ల కాక ఇంకా మా ఆయన్ని తీయమనేసి తనకి ఇచ్చాను. తను ఏదోలాగా దాన్ని గుంజుతూ ఉన్నారు. లోపలిదైతే వచ్చేసింది. పొట్ట అయితే ఫుల్ ఎక్కిపోయింది, మామూలుగా తినలేదు. ఈ పాయతో పాటు రోటీ ఇచ్చాడు. ఇంకా అది ఇది మొత్తం కుమ్మేశాను. ఇది ఇప్పుడు అరిగే వరకు వాకింగ్ చేయాలి ఇంటికి వెళ్ళి. ఈ రెస్టారెంట్కి బ్యాక్ సైడ్ ఫేమస్ ఇండియన్ రెస్టారెంట్ హైదరాబాద్ ఓపెన్ చేశారు. దీన్ని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తాను.